ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతిలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతమైంది. స్టైఫండ్ ని 30% పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం కేవలం 3% పెంపుకే అంగీకరించడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేటి నుంచి అత్యవసర సేవలు మినహా ఓపీ ఇతర విధులకు జూడాలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వచ్ఛంద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. అయితే రోగులకు ఇబ్బందులు కలగకుండా ఎమర్జెన్సీ ఐసీయూ సేవల్ని యథావిధిగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని జూడాలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, జూడాల సమ్మెలో అసలు వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఎక్కడ విఫలమయ్యాయంటే ఎలా చూడాలి? సింధు, ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే వాళ్ళంతా కూడా టెంట్ వేసుకుని ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒకటే డిమాండ్, మాకు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం మాకు స్టైఫండ్ ఇవ్వాలి. అప్పటి వరకు కూడా తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి జూనియర్ డాక్టర్స్ అంతా కూడా తమ విధులను బహిష్కరించి ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడేందుకు కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రభుత్వంతో చర్చించారా మీరు? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? నిన్న చెప్పుకున్నట్లుగానే ప్రధాన డిమాండ్ వచ్చి స్టైఫండ్ హైక్ గురించి అండి. మీరు చెప్పినట్లుగా జియోకి సంబంధించి మేము ఏదైతే 15% హైక్ అడిగామో దానికి నిన్న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వాళ్ళు 15%కి దగ్గరలో కూడా లేకుండా 3% అనే దానిపైనే ఉన్నారు. దానికి మేము అంగీకరించలేదు. అందుకని చెప్పేసి నిన్నటికి కంటిన్యూషన్లో ఈరోజు స్ట్రైక్. కాకుంటే మీరు విధులు బహిష్కరించి అనేది అయితే పదం వాడారో దానికి మేము చెప్పదగింది ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఎటువంటి భంగం లేదు, పేషెంట్ కేర్లో ఎటువంటి లోపాలు లేవు. నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ని మాత్రమే నిన్నటిలాగానే అవి బహిష్కరించి మాత్రం ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ లాగా మా విన్నపం ఏంటి అనేది మళ్ళీ చెప్పడం కోసం చేసే ఒక స్ట్రైక్ లాగా ఈ రోజు నుంచి. చెప్పండి, నిన్న కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపారన్నారు. ఎలాంటి స్పందన వచ్చింది ప్రభుత్వం దగ్గర? ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కూడా వాళ్ళు మనకి సానుకూల పరిస్థితి ఏమీ నెలకొనలేదు. సో దానివల్ల ఈరోజు మనము రెండవ దశ స్ట్రైక్ని మొదలుపెట్టాము. సో మనం 15% అడిగాము మనము హైక్ చేయమని చెప్పి స్టైఫండ్. కానీ మనకి ప్రభుత్వం 3%కి మించి 1% కూడా హైక్ చేయడానికి ఒప్పుకోలేదు, సహకరించలేదు. సో నిన్న జరిగిన మంతనాలు విఫలమయ్యాయి. దానివల్ల ఈరోజు మనము రెండవ దశ స్ట్రైక్ చేస్తున్నామండి. చెప్పండి, ఎమర్జెన్సీ సేవలన్నీ కొనసాగిస్తూనే ఉన్నారా? వాటిని కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా ముందు? మేమైతే ఎమర్జెన్సీస్ని అసలు బాయ్కాట్ చేయాలని అనుకోవట్లేదు. అందుకనే మేము హంగర్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేస్తాము. మా మీద వేసుకుని మేము చేస్తున్నాము. ఇప్పటికి 2 days హంగర్ స్ట్రైకే చేస్తాము. అది అయ్యాక కూడా ఇంకా మనకి సొల్యూషన్ రాకపోతే నెక్స్ట్ ర్యాలీ అనే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ర్యాలీ అనే అనుకుంటున్నాం. కానీ ఇంకా ఎమర్జెన్సీ దాకా మేము ఆలోచించట్లేదు. అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అంత దూరం దాకా రాకూడదని అనుకుంటున్నాము. చెప్పండి, ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి మేము చెప్పాలనుకున్నది ముందు నుంచి కూడా ఒకటే అండి. మాకు జీవో ప్రకారం ఏదైతే 15% అనేది ఇవ్వాలో ఓల్డ్ జీవో ప్రకారం దాన్ని కనీసం అదైనా మాకు ఇవ్వండి. అంటే రాష్ట్రం ఒక ఆర్థిక పరిస్థితిని మేము మా దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైతే ఇవ్వగలగమంటున్నారో అదే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. కాకపోతే ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు పని ఎక్కువ చేయాలి, ఇచ్చిన 3% తీసుకోవాలి, హైక్ చేయడానికి అవ్వదు, తక్కువ డబ్బులకే వర్క్ చేయాలి అన్న వాదన ప్రభుత్వం తరపు నుంచి వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఇంకొకసారి పునరాలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఈ రోజు కూడా చర్చలు ఏమన్నా కొనసాగుతున్నాయా ప్రభుత్వంతో? ఎలాంటి స్పందన వస్తుంది వాళ్ళ దగ్గర? ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ నుంచి ఏమి మళ్ళీ చర్చ చేస్తామని ఏమి చెప్పలేదు. అందుకనే వాళ్ళకి ఇంకోసారి తెలియాలి మా బాధ అని చెప్పి మేము ఇప్పుడు రెండవ దశ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నామండి. జనరల్గా మావైతే 3 మెయిన్ డిమాండ్స్ అండి. ఫస్ట్ది వచ్చేసి స్టైపెండ్ హైక్, అది ఇంక్రిమెంట్ 15% యాజ్ పర్ జియో. సెకండ్ది వచ్చేసి ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది 65 yearsకి చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందే, ఇప్పుడు తర్వాత దాని వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బందే. ఇప్పుడు యువతకి అవకాశాలు రావు. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోతుంది ఒక పీజీ అయ్యేసరికి. వాళ్ళకి ఇది రాకపోవడం, ఇంకా మీరు ఉద్యోగాల కోసం ఎత్తుక్కోవాలి, మీకు చాలా కష్టంగా ఉంటుందనేది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి కావాలి, ఎందుకంటే దానికి ఆశపడే కదా ఎవరైనా చదువుకుని కష్టపడి ఇట్లా చేస్తుంది. అంతేకాకుండా 3వ డిమాండ్ వచ్చేసి ఎన్ఎంసీ నామ్స్ కంటే కూడా ఎక్కువ రిక్రూట్మెంట్స్ ఆఫ్ ఎంఎస్సీ పిహెచ్డి అండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎంసీ ప్రకారం 15% వాళ్ళకి ఇస్తామని చెప్పాము. ఇప్పుడు అదేమవుతుందంటే 30%, 50% అట్లా కూడా వెళ్ళిపోతుంది. కొన్ని చోట్ల ఎండీ కంటే కూడా ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. దానివల్ల ఇప్పుడు దీనికి రావాలి
అన్న ఉత్సాహం కూడా పోతుంది జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చారంటే వాళ్ళు దే ఆర్ గివింగ్ అప్ దేర్ ప్రాక్టీస్. ఇప్పుడు డాక్టర్ అంటే ఏంటి, వైద్యం చేయాలి ఇట్లా ఉంటుంది, కానీ వాళ్ళ ఆ ఆశల్ని చంపుకొని కుటుంబం అని కానీ సంపాదించాలి, సాయంగా ఉండాలని చెప్పి వేరు రీజన్స్ వల్ల వాళ్ళు టీచింగ్ వైపు వెళ్తున్నారు, అలాంగ్ విత్ సొసైటీకి మంచి డాక్టర్స్ ఇవ్వాలని. ఇప్పుడు ఒక నాడి పట్టుకున్నారు, ఒక బీపీ చూసారు, అది డాక్టర్ కంటే ఎవరికంటే ఎక్కువ బాగా తెలుస్తుందండి. పేషెంట్కి రోగం ఇలా అవుతుంది అని, ఎందుకు అవుతుంది అని ఎవరు బాగా చెప్పగలరు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి, అంతే. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ టెంట్ వేసుకోవడానికి కూడా సూపరింటెండెంట్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా విద్యార్థులే ఇక్కడ వేసినటువంటి టెంట్ ని వాళ్లే స్వయంగా వేసుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా ఇక్కడ టెంట్ వేసుకుని హాస్పిటల్ ప్రాంగణం ముందే వాళ్ళంతా కూర్చొని రిలే దీక్షలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఎమర్జెన్సీ సేవలు బాయ్కాట్ చేయలేదు, ఎమర్జెన్సీ సేవలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే తమకు 15% స్టైఫండ్ ఇస్తామని జీవో ఇచ్చారో దాని ప్రకారమే స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి ఇటు జూనియర్ డాక్టర్స్ అంతా కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. అప్పటి వరకు కూడా తమ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ దీక్షలు అనేది, నిరసనలు అనేది శాంతియుత పద్ధతిలో కొనసాగిస్తూనే ఉంటామని చెప్తున్నారు సింధు.